హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఇక ఇవాల్టి మన వీడియోలో సప్త శనివారాల పూజ ఎలా చేసుకున్నానో చూసేయండి ఫ్రెండ్స్. వ్రత విధానం ఏంటి, ఎలా చేయాలి, ఇందులో సామాన్యంగా అందరూ చేసే తప్పులు ఏంటి, అవన్నీ కూడా ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. ఇక వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. నేనైతే ఎర్లీ మార్నింగే లేసానండి. లేచిన తర్వాత ఈ విధంగా పూజ గది అంతా క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టేసుకున్నాను. బియ్యం పిండితో ముగ్గు వేసి అందులో పసుపు కుంకుమ పెట్టుకున్నాను. ఇక ఎర్రటి వస్త్రం అయితే తీసుకున్నానండి. పసుపు వస్త్రం తీసుకోవచ్చు, ఎర్రదైనా తీసుకోవచ్చు. ఆ వస్త్రాన్ని ఇలా పరుచుకొని పీఠం వేసైనా పెట్టుకోవచ్చు అండి. నేను ఇంకైతే పీఠం వేయట్లేదు, ఆల్రెడీ పైన పెడుతున్నాను కాబట్టి. ఆ వస్త్రం పైన పసుపు కుంకుమ గంధము అక్షింతలు అన్నీ సమర్పించి ఇలా బియ్యం పోస్తున్నానండి. స్వామివారి చిత్రపటాన్ని ఈ బియ్యం మీదుగా ఏర్పాటు చేసుకుందాము. ఈ వ్రతము మనము పటంతో అయినా చేయొచ్చండి, లేదా విగ్రహం ఉంటే విగ్రహంతో కూడా చేయొచ్చు. నా దగ్గర విగ్రహం కూడా ఉంది, కానీ పటం పెద్దగా ఉంటుంది, పూజ పూలన్నీ నిలుస్తాయని పటమే పెడుతున్నాను. ఇక ఆ బియ్యం పైన కూడా పసుపు కుంకుమ గంధం అక్షింతలు సమర్పించానండి. ఇక స్వామివారి చిత్రపటం మొత్తం క్లీన్ చేసుకొని ఇక్కడ పెట్టానండి. ఈ వ్రత విధానం ఇలాగే చేయాలని ఏం లేదండి, నేనైతే ఇలా చేసుకున్నాను. మన వరకు చేతనైన కాడికి చేసుకోవచ్చండి. ఇక పటానికి నేను తులసిమాల సమర్పించాను. ఇక పసుపు కుంకుమ బొట్లు పెడుతున్నానండి. ఇవంతా కూడా మనం బ్రహ్మముహూర్తంలోనే చేస్తే మంచిదండి, కానీ నాకు కుదరలేదండి, 6 అయిపోయింది టైము. ఎందుకంటే ముందు రోజు తిరుమల దర్శనానికి వెళ్ళేసి నైట్ లేట్గా రావడం వల్ల నాకు ఈ వారం ఇదే మొదటి వారం, కానీ లేట్ అయిందండి. ఇక నుంచి నెక్స్ట్ వారం నుంచి అలా కాకుండా ఇంకా మొత్తం ముందుగానే చేసేస్తే మనకి అంత పూజ అంతా కూడా 7 గంటలకంతా కంప్లీట్ అయిపోతుంది. ఇక పసుపు కుంకుమ పెట్టుకున్న తర్వాత పూలన్నీ పెట్టేశాను. ఇక 7 తమలపాకులు తీసుకున్నానండి. వాటికి కూడా ఇలా పసుపు కుంకుమ సమర్పిస్తున్నాను. 7 దీపాలు, 7 పిండి దీపాలు పెడతాం కదా, దానికోసం ఈ విధంగా మొత్తం ఏర్పాట్లు చేస్తున్నానండి. ఇక ప్రసాదాల కోసం నేనైతే కిచెన్లోకి వచ్చేసానండి. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన బెల్లం అన్నం, అంటే బెల్లం పాయసం అని కూడా అంటారండి, ఇలా చేశాను. ఇక అందులోకి ఇలా డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. ఇక ఒక పక్క కిచెన్లో చేసుకుంటూ ఒక పక్క మళ్ళీ పూజ గదిలోకి వచ్చి పిండి కలిపిన తర్వాత కొద్దిసేపు నానబెట్టి దీపాలు చేయాలండి, చేసి పెట్టేశాను. దీపాలన్నీ కూడా ఇలా రెడీ చేసుకున్నాను. ఇక దీపాలు అయితే వెలిగించేసానండి. 7 దీపాలు పెట్టుకున్నాను. ఇక శంకు చక్రనామ దీపాలు కూడా నా దగ్గర ఉన్నాయి కాబట్టి పెట్టుకున్నాను. ప్రసాదాలు అయితే సమర్పించేశానండి. ఒక్కొక్కటి చేసుకుంటూ పెట్టుకుంటూ వస్తున్నాను. ముందు రోజు ఇంట్లో లేను కాబట్టి బాగా లేట్ అయింది ఇవాళ పూజ. మనం ముందుగానే అంతా ప్రిపేర్ చేసుకుంటే పూజకు పెద్ద టైం ఏం పట్టదండి, ఈజీగానే చేసేయచ్చు. ఇక ప్రసాదాలుగా ఈ బెల్లం అన్నం సమర్పించాను, వడపప్పు చేశాను. ఇక స్వామివారి కొండ నుంచి తీసుకొచ్చిన లడ్డూను కూడా పెట్టానండి ఇక్కడ. ఇక హారతి ఇచ్చేసాను. దీప నైవేద్యాలు అక్షింతలు అన్నీ సమర్పించానండి. పూజ వ్రత కథ చదువుకుంటూ చేయాలండి. ఈసారి నేను చేసిన తప్పు ఏంటంటే కథ ముందుగా చదవలేదండి. గబగబా టైం అయిపోతుంది, మళ్ళీ మధ్యాహ్నం అయిపోతుందని ఫస్ట్గా అన్నీ చేసేసుకుంటూ మనకు తెలిసిన విధానంగా చేసుకుంటూ స్వామివారికి టెంకాయ కొట్టేసి హారతి ఇచ్చేసాను. ఇక్కడే నేను చిన్నగా ఏం కాదండి, పెద్ద మిస్టేక్ చేశాను. ఏంటంటే స్వామివారికి ముందుగా ముడుపు కట్టుకోవాలండి. ఈ పూజ మొత్తానికి ముందుగా పసుపు గణపతిని చేసి పెట్టాలి. నేను పసుపు గణపతిని చెయ్యనే లేదు, మర్చిపోయాను హడావిడిలో. కొంచెం మనము టైం పెట్టి ముందు రోజుగా అన్నీ అనుకొని ఒకసారి ప్రిపేర్ అయితే మనము ఏది కూడా మిస్ అవ్వకుండా స్వామివారికి ఇలా అపచారం జరగకుండా చేసుకోవచ్చండి. అది నా తప్పు. స్వామివారిని మళ్ళీ క్షమాపణ అడుగునండి నేను. ఏ పూజ ఏ వ్రతమైనా సరే పసుపు గణపతిని ఫస్ట్ చేసి తర్వాత మనం పూజకు సంకల్పించాలండి. నాకు తెలుసు కూడా, కానీ టైం అయిపోతుందని మర్చిపోయాను. ఇప్పుడు కార్తీక మాసంలో కూడా చాలా పూజలు కూడా మన వీడియోస్లో యాడ్ చేశాను చూడండి. అన్నిట్లో కూడా బయట దేవాలయంకి వెళ్ళినప్పుడు కూడా పసుపు గణపతిని చేసి స్వామికి వస్త్రం సమర్పించి తర్వాతనే నేను మళ్ళీ దీపాలు కూడా వెలిగించేదాన్ని. అప్పుడు అలవాటుగా చేశానండి. ఇప్పుడు మళ్ళీ 6 months వచ్చేసింది కదా, మధ్యలో మళ్ళీ ఏ పూజలు ఇలా చేయలేదు. సంకటహర చతుర్థి పూజ మాత్రం చేస్తున్నాను. ఇక గణపతికే చేస్తాం కాబట్టి మళ్ళీ గణపతిని చెయ్యము, అందువల్ల ఏమో హడావిడిలో మర్చిపోయాను. ఇక దీపాలంతా వెలిగించిన తర్వాత దేవుడి గది అయితే ఎంత బాగా అనిపించిందో అండి. ఆ ప్రశాంతత నేనైతే మాటల్లో చెప్పలేను.
ఇక వ్యూయర్స్ కూడా ఇలా అపచారం చేయకుండా ముందుగా మనం ఒక వీడియోలో ఇలా మొత్తం ఒకసారి చూసుకుంటే మనకి ఎలా చేయాలి ప్రొసీజర్ అంతా కూడా ఒకసారి తెలుసుకున్న తర్వాత మళ్ళీ మొదలు పెడితే మనకి మధ్యలో మిస్ అవ్వకుండా ఉంటుందండి. ఆ గిల్టీ ఫీలింగ్ అనేది ఇక ఈ రోజంతా కూడా నాకు అలాగే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొదటి వారం పూజలోనే ఇలా అపశృతి దొర్లిందే, స్వామివారికి నేను ఇలా చేశాను అనేసి ఫీలింగ్ ఉందండి. ఇక అది తప్పితే పూజ అంతా కూడా చాలా బాగా జరిగిందండి. ఇక ఈవినింగ్ అయ్యేటప్పటికి చూడండి దీపాలన్నీ కొండెక్కాయి. అయినా కూడా ఈ దీపాలైతే అసలు విరగనే లేదు చూడండి. ఎలా పెట్టినవి అలాగే ఉన్నాయి. నూనె ఎక్కడా కారలేదు. అసలు నూనె అంతా కారిపోతుందేమో కింద ప్లేట్స్ పెట్టలేదండి నేను. క్లాత్ పెట్టాను కదా, ఆ క్లాత్కి అంతా ఆయిల్ అయిపోతుందేమో అనుకున్నాను. కానీ ఎక్కడ కూడా నూనె కారలేదండి. ఇక శంకుచక్ర నామ దీపాలు వెలుగుతూ ఉన్నాయి. మధ్యలో దీపం కూడా వెలుగుతుంది. మధ్యలో దీపానికి నేను కొంచెం ఆయిల్ వడ్డించానండి. ఇక సాయంత్రం అయ్యేటప్పటికి ఆ దీపాలన్నీ కూడా తీసేసానండి. మొత్తము ముందు మార్నింగ్ దీపాలన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా 2 పిండి దీపాలు మాత్రం పెట్టుకున్నాను. ఇక మిగతావి 7 దీపాలు వచ్చే విధంగా ఇలా మధ్యలో అమ్మవారి దీపం, గజలక్ష్మీదేవి దీపం, ఇక వెండి దీపాలు, శంకుచక్రనామ దీపాలు అన్నీ కలిపి 7 అయ్యే విధంగా కౌంట్ చేసుకొని వెలిగించానండి సాయంత్రం పూజ. ఇక సాయంత్రం ప్రసాదం కూడా పెట్టాలండి. ఇక ప్రసాదం కోసం పులిహోర చేద్దామనేసి నేనైతే చింతపండు పులుసు ఇలాగైతే ఉడికించేసానండి. ఇక తిరగవాత అయితే పెట్టేశాను. గబగబా చేసేసి 7 కంతా పెట్టేయాలి, 6కే పెట్టేయాలండి. యాక్చువల్గా నాకైతే కుదరలేదు ఈరోజు. 6 లోపల దీపాలు అయితే వెలిగించేశారండి. ఇక 7 కంతా ప్రసాదం అన్న పెట్టేద్దాం స్వామివారికి నైవేద్యంగా అనేసి ఇక తిరగవాత పెట్టేసి అన్నం కూడా ఇలా కుక్కర్లో పెట్టేశానండి. రైస్ కూడా బాగా వచ్చిందండి, పొడిగా వచ్చేసింది. కుక్కర్లో చేసినా కూడా ఇలా బాగా పొడిగా వచ్చేసిందండి. ఇక అంతటిని తీసుకొని గిన్నెలో వేసుకొని నేను కలుపుతూ ఉన్నానండి. ఇక ఉప్పు చూడం కాబట్టి మనం అప్రాక్సిమేట్గా వేసేసి ఇక ప్రసాదం అయితే రెడీ చేస్తానండి. యాక్చువల్గా నేనైతే వడపప్పు సమర్పించాను కదా, పానకం కూడా చేద్దామని అనుకున్నానండి. ఇక నాకు టైం సరిపోలేదు. సరే స్వామి వచ్చే వారం అయితే ఈసారి చలిమిడి వడపప్పు పానకం అంటే ఈసారి చేయనివి నెక్స్ట్ వారం పెడతాంలే స్వామికి అనేసి అనుకున్నానండి మనసులో. ఇవే పెట్టాలని లేదండి, నువ్వుల లడ్డు అయితే మెయిన్ అండి. మార్నింగే పెట్టేశాను. 7 నువ్వుల లడ్లు చేసి పెట్టేశాను. ఇదిగోండి ప్రసాదాలు. ఇక పులిహోర సమర్పించాను. ఇంకా నువ్వుల లడ్లు, మార్నింగ్ చేసిన బెల్లం అన్నం అన్నీ అలాగే ఉన్నాయి. ఇక అన్ని దీపాలు వెలిగించేసి మళ్ళీ దీపం నైవేద్యం, హారతి అన్నీ ఇచ్చేసానండి. ఇక దీపాలకైతే అక్షింతలు సమర్పించేశానండి. ఇక మనం మర్చిపోయింది ఉంది కదండి, ముడుపు కట్టేది. దానికోసం ఇలా ఎల్లో క్లాత్ తీసుకున్నానండి. వైట్ క్లాత్ అయినా మనం పసుపు కలర్లోకి రావడం కోసం పసుపులో ముంచి కొద్దిగా ఆరేసుకొని తర్వాత చేసుకోవచ్చండి. నేనైతే క్లాతే ఎల్లో కలర్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్కి ఇలా పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు సమర్పిస్తున్నానండి. వీటితో పాటు జవాదు కూడా వేశానండి. పూజలో ఎంత మంచి దేవుడికి అట్రాక్షన్ ఇస్తుందండి జవాదు. ఆ స్మెల్ స్వామివారు అమ్మవారైనా సరే పూజకి బాగా లైక్ చేస్తారండి. కొద్దిగా జవాదు. ఇక స్వామివారికి ఎంతో ప్రీతికరమైన పునుగు తైలం అయితే యూస్ చేస్తున్నానండి. ఇక యాక్చువల్గా 7 ఎండు ఖర్జూరాలు పెట్టాలండి. సమయానికి ఎండు ఖర్జూరాలు అందుబాటులో లేకపోవడం వల్ల నేనైతే ఇలా కలకండ పెట్టానండి. 7 పలుగులు తీసుకొని ఇక 3 గుప్పిట్ల బియ్యం అయితే వేసుకుంటాను. బియ్యం క్వాంటిటీ కొద్దిగా తగ్గించి 3 మాత్రం గుప్పిట్లతోనే వేయాలండి. అలాగే గిన్నెతో పోసేయకూడదు. 3 సార్లు వేసుకున్నానండి. ఇక 7 యాలకులు, 7 లవంగాలు సమర్పించానండి స్వామికి. యాక్చువల్గా యాలకులు అయితే 7 ఉన్నాయో లేదో అనుకున్నానండి. మొన్న అయితే డీమార్ట్ షాపింగ్కి వెళ్ళాను కదండి, ఆ రోజైతే యాలకులు మర్చిపోయాను. ఎలాగో స్వామి కరెక్ట్గా 7 యాలకులు నా దగ్గర ఉన్నాయండి. ఇది కూడా స్వామివారి మర్త్యమే అనుకున్నాను నేనైతే. ఇక ఆకు వక్క పెట్టాలి, ఆకులు వాడిపోతాయి కాబట్టి 2 వక్కలు మాత్రం సమర్పించేసి ఇక పునుగు తైలం తీసుకున్నానండి. ఇలా కొంచెం క్లాత్కి పెడుతున్నాను. ఈ పునుగు తైలం స్వామివారికి ఎంతో ప్రీతికరమైనదండి. ఇక పైన మళ్ళీ అక్షింతలు చల్లుతున్నాను. ఇక అయితే నేను ముడుపు కట్టేద్దామని అనుకున్నానండి. ఆ సమయంలో మళ్ళీ గుర్తొచ్చిందండి. అయ్యో స్వామి అనేసి ఇక మళ్ళీ 7 నాణాలు వెయ్యాలండి. 1 రూపీ అయినా 2 రూపీస్ అయినా. నాకు సమయానికి కాయిన్స్ కూడా ఒక 3 దొరికాయండి. సరే స్వామివారికి మనసులోనే క్షమాపణ చెప్పుకొని నన్ను నేను తిట్టుకొని ఆ కాయిన్స్ వేసి ముడుపు అయితే కట్టేశానండి. ఇక పసుపు గణపతిని చేద్దామనేసి స్వామివారి దీపం ముందర ఇలా తమలపాకు పరిచి దానికి పసుపు కుంకుమ సమర్పించేసి అక్షింతలు వేసి ఇక పసుపు గణపతిని మామూలుగా పసుపుతో చిన్నగా ఇలా చేసుకున్నానండి. ఇక గణపతిని ఇక్కడ ప్రతిష్ఠిద్దాము అనేసి ఈ విధంగా పెడుతున్నానండి.
గణపతికి కుంకుమ బొట్టు పెట్టేశానండి. వస్త్రం కూడా పెట్టాలి, నేను చూసుకోలేదేమో, ముందుగా వస్త్రం కూడా తెచ్చుకోలేదండి. స్వామికి క్షమాపణ మళ్ళీ చెప్పుకొని ఈ విధంగా పుష్పాలు అయితే సమర్పిస్తూ ఉన్నానండి. కాబట్టి మనం ముందుగానే వ్రతానికి ముందు రోజే కావాల్సిన వస్తువులన్నీ రాసి పెట్టుకొని అన్నీ తెచ్చుకోవాలండి. అప్పటికప్పుడు మనకి దొరకకపోతే మనసులో వెలితిగా ఉంటుంది కదా. బాగా నాకైతే ఈసారి తెలిసి వచ్చిందండి. ఇక స్వామివారికి కట్టిన ముడుపుని ఇక్కడ గణపతి ఎదురుగా ఇలా పెట్టానండి. ఒక చిన్న ప్లేట్ తీసుకొని ముడుపు ఇలా పెట్టుకున్నానండి. ఈ ముడుపు మనం 7 వారాలు కూడా ఇలాగే ఉంటుందండి. ఈ ముడుపుకు కూడా పసుపు కుంకుమ సమర్పిస్తున్నాను. ఇక 7 వారాలు అంటే 8 వారాలు చేస్తాం కదండి, వడ్డీ వారంతో కూడా కలుపుకొని 8 వారాలు పూర్తయిన తర్వాత ఈ ముడుపుని ఏదైనా వెంకటేశ్వర స్వామి ఆలయంలో, కుదిరితే తిరుమలలో కూడా హుండీలో సమర్పించాలండి. ఇక గోవిందనామాలు అయితే పెట్టుకున్నానండి. ముడుపుకి పుష్పాలు అయితే సమర్పిస్తూ ఉన్నాను. పుష్పాలు దీంతో పాటు తులసి దళాలు కూడా సమర్పించాలండి. స్వామివారికి ఎంతో ప్రీతికరం కదా, తులసి దళాలు కూడా సమర్పించేసి ధూపం, దీపం, నైవేద్యం అన్నీ కూడా సమర్పించానండి. ముడుపును సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి స్వరూపంగా భావించి ధూపం, దీపం అన్నీ సమర్పించాలండి. ఇక ఇంతటితో మొత్తం పూజ అయితే పూర్తవుతుందండి. ధూపం, దీపం అయిన తర్వాత ముడుపుకి హారతి ఇస్తున్నానండి. ముడుపుతో పాటు వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి కూడా హారతి అయితే నేను సమర్పిస్తూ ఉన్నానండి. ఇలా 1 బై 1 స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ స్వామివారి వ్రతకల్పం అయితే మనము బుక్లో కానీ లేదంటే ఫోన్లో కానీ వింటూ పూజ అయితే చేసుకోవాలండి. స్వామివారి అష్టోత్తర శతనామావళి అయితే వినాలండి. ఈరోజు చాలా మంచిది. గుడికి కూడా వెళ్ళి రావాలండి. మేము నిన్ననే తిరుమలకి పోయి వచ్చాం కదా, ఈరోజు గుడికి అయితే వెళ్ళలేదు. గోవిందరాజస్వామి గుడి వరకు వెళ్ళాను కానీ దర్శనానికి అయితే వెళ్ళలేదండి. స్వామివారు నన్ను కరుణించలేదు. ఇక అంతటితో నా పూజ అయితే ఈ రోజుకి కంప్లీట్ అయిపోయిందండి. ఇదండి ఇవాల్టి మొత్తము సప్త శనివారాల పూజ, మొదటి వారం పూజ. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తానండి. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.